అందరికీ నమస్కారం. ఇప్పుడంతా కూడా ఎగ్జామ్ టైం అనమాట. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి ఏంటి, కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. దానికోసం ముఖ్యంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు గుర్తుంటుంది అనే దాని గురించి కొన్ని టిప్స్ ఇద్దామని నేను చెప్తున్నాను అనమాట. బేసికల్గా ఏంటంటే ఏం స్ట్రెస్ తీసుకోండి, న్యూస్ పేపర్ ఎలా చదువుతామండి అలాగా చదివేసుకుంటూ ఉండాలన్నమాట. అంతే, న్యూస్ పేపర్ చదువుతాం కదా, మామూలుగా చదువుతాం. ఆ విధంగా న్యూస్ పేపర్ అనుకుని మన ఎగ్జామినేషన్ సిలబస్ మామూలుగా చదివేస్తూ ఉండాలి. చదివేసిన తర్వాత మళ్ళీ చదివిందే మళ్ళీ చదవండి, మళ్ళీ చదివిందే మళ్ళీ చదవండి. అలా 4 times చదవండి ఒకసారి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక పెన్సిల్ తీసుకుని మీరు ఏదైతే చదివారో, మీకు ఏదైతే నచ్చిందో అది అండర్లైన్ చేసుకోండి నీట్గా, స్లోగా. దాని తర్వాత అండర్లైన్ చేసుకున్నవి మాత్రమే చదవండి ఒక 4 times. దాని తర్వాత ఆ బుక్ పక్కన పెట్టేసి ఒక పెన్ను పెన్సిల్ తీసుకుని రాయండి ఒకసారి. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే జనరల్గా ఒక న్యూస్ పేపర్ చదివేయడం, మళ్ళీ చదవడం, మళ్ళీ చదవడం, మళ్ళీ చదవడం. దాని తర్వాత పెన్సిల్ తీసుకుని మీకు నచ్చిని అండర్లైన్ చేసుకోవడం. దాని తర్వాత ఆ బుక్ పక్కన పెట్టేసి పెన్ను పేపర్ తీసుకుని ఒకసారి రాయండి. సో ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఈ టైంలో ఫ్రై ఐటమ్స్, డ్రై ఐటమ్స్ తినకూడదు అనమాట. సూప్ తాగండి, బాగా కోల్డ్గా కూడా తాకండి. మైన్యూట్గా ఒక చిన్న సూప్ తాగుతూ ఉంటే షార్ప్నెస్ పెరుగుద్ది అనమాట. ఆ విధంగా సో ఎక్కువగా ఒక పజిల్స్ ఆడుతూ ఉండండి, అలా బయటికి వెళ్ళి రండి, మరి చదువుకుంటూ ఉండండి. అంతేకాక ఎక్కడా కూడా ఎటువంటి స్ట్రెస్ అటువంటి ఫీల్ అవ్వకండి. అండ్ మార్నింగ్స్ లేచి చదవండి ఎక్కువ కూడా. నైట్ అంత ఎక్కువ చదవడం కాకుండా మార్నింగ్ 3 o'clockకి లేచి మీరు ఒకసారి చదువుకున్నట్లయితే ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే మీరు మర్చిపోరు అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకటే క్వశ్చన్ ఆన్సర్ మొత్తం రాయకండి, ప్లానింగ్ చేసుకోండి అది ఎలా రాయాలి అనేసి. చాలామంది మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ పైన 100 out of 100 రావచ్చు, బట్ మొత్తం పేపర్ పోతుంది అనమాట. వీ నీడ్ టు విన్ ద బ్యాటిల్, నాట్ ద వార్. అంతే కదా. ఆ క్వశ్చన్ ఆన్సర్తో పాటు అన్నీ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా మీ ఎగ్జామ్ మీరు అందరూ కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.